తెలంగాణ రాష్ట్రంలో తొలి ఎన్నికలు, కాసేపట్లో ఫలితాలు, జాతీయ స్థాయిలో ఉత్కంఠ. అధికారం ఎవరికి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపైనే ఆసక్తి నెలకొంది. మున్సిపల్స్, ప్రాదేశిక ఎన్నికల ఫలితాలతో రాజుకున్న రాజకీయ వేడి సార్వత్రిక ఎన్నికల ఫలితాల వేళ మరింత హీటెక్కింది. కాసేపట్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ టైంలో ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి అసెంబ్లీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లున్నాయి, తెలంగాణ తొలి అసెంబ్లీలో ఎన్ని సీట్లు వస్తాయనే సస్పెన్స్ మరికొన్ని గంటల్లో వీడిపోనుంది. గత అసెంబ్లీలో ఉత్తర దక్షిణ తెలంగాణ, హైదరాబాదులో ఏ పార్టీకి ఎన్ని సీట్లున్నాయో చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ సీట్ల సంఖ్య 119. వీటిలో కాంగ్రెస్ కు 49 సీట్లున్నాయి, టీడీపీకి 35, టీఆర్ఎస్ కు 17, బీజేపీకి 3, ఎంఐఎం కు 7, సిపిఐకి 4 స్థానాలున్నాయి. సిపిఎం, లోక్ సత్తాలకు ఒక్కో ఎమ్మెల్యే ఉన్నారు, 2 స్వతంత్ర సభ్యులున్నారు. మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో ఉత్తర తెలంగాణలో 44 సీట్లున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ కు 12 సీట్లున్నాయి, టీఆర్ఎస్ కు 15, టీడీపీకి 14 సీట్లున్నాయి. బీజేపీ, సిపిఐకి ఒక్కో ఎమ్మెల్యే ఉన్నారు, ఒక స్వతంత్ర అభ్యర్థి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక ఉత్తర తెలంగాణకు భిన్నంగా దక్షిణ తెలంగాణలో పార్టీలకు ప్రస్తుత బలం ఉంది. ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్న టీఆర్ఎస్ ఇక్కడ బలహీనంగా ఉంది. అక్కడ వీక్ గా ఉన్న కాంగ్రెస్ ఇక్కడ బలంగా ఉంది. దక్షిణ తెలంగాణలో మొత్తం 46 అసెంబ్లీ స్థానాలుంటే కాంగ్రెస్ కు 23, టీడీపీకి 16 సీట్లుండగా టీఆర్ఎస్ కు 2 అంటే 2 సీట్లున్నాయి. సిపిఐకి 3, బీజేపీ, సిపిఎంలకు ఒక్కో ఎమ్మెల్యే ఉన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఉత్తర దక్షిణ తెలంగాణలకు పూర్తి వ్యతిరేకంగా పార్టీల బలాబలాలున్నాయి. ఇక్కడ కూడా కాంగ్రెస్ బలంగానే ఉండగా ఎంఐఎం మినహా మిగతా పార్టీలు అంతంత మాత్రమే. హైదరాబాద్, రంగారెడ్డి 2 జిల్లాల్లో కలిపి 29 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో కాంగ్రెస్ కు 14, టీడీపీకి 5, ఎంఐఎం కు 7 స్థానాలున్నాయి. బీజేపీ, లోక్ సత్తా, ఇండిపెండెంట్లకు ఒక్కో స్థానం ఉంది. మొత్తానికి తెలంగాణ ఓవరాల్ గా చూస్తే గత అసెంబ్లీలో కాంగ్రెస్ పెద్ద పార్టీగా ఉంది. తర్వాతి స్థానంలో టీడీపీ, టీఆర్ఎస్ లున్నాయి. మరి తెలంగాణ తొలి అసెంబ్లీలో ఈ పార్టీల పరిస్థితి ఎలా ఉంటుందో కాసేపట్లో తేలనుంది.